ప్రస్తుతం మనం విశాఖపట్నంలో విశాఖ మ్యూజియంలో అయితే ఉన్నాం. విశాఖ మ్యూజియంలో భాగమైన నేవీ వాళ్ళకి సంబంధించిన మ్యూజియం అయితే ఒకటి ఉంది. నేవీ వాళ్ళకి సంబంధించిన మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి? మన నేవీ వాళ్ళ చరిత్ర ఏంటి? అసలు ఇక్కడ ఏమేమి సందర్శించవచ్చు? ఏమేమి చూడవచ్చు? ఏమేమి ఉందన్నది చూద్దాం. విశాఖపట్నం అంటే నేవీ నగరం. అలాంటి నగరంలో భారత నౌకాదళ చరిత్రను కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఓ ప్రత్యేక ప్రదేశం ఉంది. ఆర్కే బీచ్ రోడ్లోని సబ్మెరైన్ మ్యూజియానికి సమీపంలో ఉన్న విశాఖ మ్యూజియం పర్యాటకులకు చరిత్ర, దేశభక్తి, నౌకాదళ శౌర్యాన్ని ఒకే చోట పరిచయం చేస్తుంది. బయట ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ నేవీ గ్యాలరీలో భారత నౌకాదళం పదవి విరమణ చేసిన యుద్ధ విమానాలు, క్షిపణులు, ఆయుధాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మ్యూజియంలో అడుగు పెట్టగానే కనిపించే భారీ నేవీ గ్యాలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. 1971 భారత్ పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఆయుధాల నమూనాలు, సముద్ర గర్భంలో శత్రు జలాంతర్గామీలను గుర్తించే పరికరాలు, భారీ టార్పెడోలు ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. ముఖ్యంగా భారత నౌకాదళానికి ఎన్నో ఏళ్ల పాటు సేవలందించిన సీ కింగ్ హెలికాప్టర్ సందర్శకులను అమితంగా ఆకట్టుకుంటుంది. శత్రు సబ్మెరైన్లను గుర్తించడం, సముద్రంలో ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి కీలక ఆపరేషన్లలో ఈ హెలికాప్టర్ విశేష సేవలందించింది. దీంతో పాటు నేవీ విమానాల ఇంజన్లు, విడి భాగాలు కూడా ప్రదర్శనలో ఉన్నాయి. మ్యూజియం లోపల గ్యాలరీల్లో భారత నౌకాదళ చరిత్రకు సంబంధించిన ఎన్నో అరుదైన వస్తువులను భద్రపరిచారు. 1971 యుద్ధంలో విశాఖ తీరానికి సమీపంలో మునిగిపోయిన పాకిస్తాన్ జలాంతర్గామి పిఎన్ఎస్ గాచి నుంచి సేకరించిన విడిభాగాలు, పెరిస్కోప్ తదితర వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. అంతేకాదు, భారత నౌకాదళంలో సేవలందించిన ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ విరాట్ వంటి విమాన వాహక నౌకలు, డిస్ట్రాయర్లు, సబ్మెరైన్ల నమూనాలు కూడా ఇక్కడ సందర్శకులకు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా యుద్ధ నౌకల నిర్మాణం, పనితీరు గురించి అవగాహన పొందవచ్చు. నేవీ సిబ్బంది ఉపయోగించిన యూనిఫామ్లు, శౌర్య పథకాలు, పాత ఆయుధాలు, విశాఖపట్నం నేవీ బేస్, పోర్టు అభివృద్ధిని తెలియజేసే అరుదైన బ్లాక్ అండ్ వైట్ ఛాయాచిత్రాలు కూడా ఈ మ్యూజియంలో భద్రపరిచారు. అంతేకాదు, విశాఖ ప్రాంతాన్ని పాలించిన రాజుల కాలం నాటి నాణేలు, శిల్పాలు, పురాతన ఆయుధాలు, చారిత్రక వస్తువులు కూడా ఇక్కడ ప్రదర్శనలో ఉన్నాయి. దీంతో ఒకే ప్రదేశంలో నౌకాదళ చరిత్రతో పాటు ప్రాంతీయ చరిత్రను కూడా తెలుసుకునే అవకాశం సందర్శకులకు లభిస్తుంది. విశాఖ మ్యూజియం శనివారం నుంచి గురువారం వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు, ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకులకు అందుబాటులో ఉంటుంది. ప్రతి శుక్రవారం మ్యూజియం మూసివేస్తారు. ప్రవేశ రుసుము పెద్దలకు 20 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలు మాత్రమే. ఒకే టికెట్తో నేవీ గ్యాలరీతో పాటు ఆర్కియాలజీ గ్యాలరీని కూడా సందర్శించే అవకాశం ఉంది. मैं यहाँ 2 दिन से घूम रही हूँ। मैं यहाँ गई हूँ, टेम्पल गई हूँ और जो यहाँ का जो समुद्र का जो किनारा है ना वहाँ, और हम लोग कल यहाँ स्नान भी किए हैं। और यहाँ का जो साफ़ सफाई है ना मेरे को बहुत पसंद आया। यहाँ का जो स्वच्छ है वो भी अच्छा है। हाँ, अभी म्यूजियम कैसे लग रहा है?
म्यूजियम तो बहुत अच्छा है, बहुत पुराना पुराना वाला यहाँ का जो है वो बहुत है। मुगल राज का है, जैसे कि पहले का जो अंग्रेज आए हैं ना वो भी है, वास्को डी गामा वाला उसका भी है, यहाँ पर तस्वीर है। हाँ, बहुत पुराना पुराना वाला है। मेरा नाम शिव कुमार कैवर्त है, मैं एडवोकेट हूँ। हम लोग छत्तीसगढ़ से आए हैं, बिलासपुर जिला से फर्स्ट टाइम आए। म्यूजियम भी बहुत सुंदर बना हुआ है। पुराना जो ऐतिहासिक चीज़ें हैं, जो जहाज़ है, इंडिया के हिस्ट्री है, देखने में बहुत अच्छा लग रहा है। मैं फर्स्ट बार आया हूँ, विशाखापट्टनम घूमा हूँ। अभी तक जितना भी मैं घूमा हूँ बहुत सुंदर लगा है। చరిత్రను పుస్తకాల్లో చదవడం ఒక అనుభవం అయితే దాన్ని కళ్ళ ముందే చూడటం మరో ప్రత్యేక అనుభూతి. భారత నౌకాదళ శౌర్యం, విశాఖ చరిత్ర, అరుదైన యుద్ధ సామాగ్రి గురించి తెలుసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కరూ తప్పకుండా సందర్శించాల్సిన ప్రదేశాల్లో విశాఖ మ్యూజియం ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. చూసారు కదండి, విశాఖ మ్యూజియంలో భాగమైన ఇండియన్ నేవీ సంబంధించి దాని చరిత్రకు సంబంధించి ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఇక్కడ అబ్దుల్ కలాం గారికి సంబంధించింది కూడా ఉంది. అబ్దుల్ కలాం గారి షూట్ ఉంది. అదేవిధంగా చరిత్రలో కొంచెం ముందుకు వెళ్తే అప్పుడు గాజీని ఏదైతే మన సబ్మెరీన్ అటాక్ చేసిందో గాజీకి సంబంధించిన భాగాలు కూడా ఇక్కడ చూడడం జరుగుతుంది. అయితే ఇలా పలు రకాల అంశాలు ఇండియన్ నేవీకి సంబంధించి వారి చరిత్ర, వాళ్ళ యుద్ధాలు అవన్నీ ఇక్కడ సందర్శించడం అంటే సందర్శకులకి అట్రాక్షన్గా పెట్టడం జరిగింది. మీరు చూస్తున్నారు. కెమెరామ్యాన్ ప్రేమ్తో తరుణ్, VBC ONE TV, విశాఖపట్నం.